నమస్కారాలు 7 రకాలు. పడుకుని కాళ్ళతో నమస్కారం పెట్టేదాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. నిలబడి పాదాలకు నమస్కారం పెడితే అభివాదనం అంటారు. ప్రణామ, అభివాదన, పరిరంభ, కరస్పర్శన, సంభాషణ, మందహాసం అని మొత్తం 7 రకాలు. ఈ చేతుల నుండి పైకి పెడితే శిరో నమస్కారం అంటారు. శిరస్సు మీద పెడితే శిరో నమస్కారం అంటారు. ఈ ముఖానికి ఎదురుకుండా పెడితే ముఖ నమస్కారం అంటారు. హృదయం దగ్గర పెడితే హృదయ నమస్కారం అంటారు. ఈ 3 నమస్కారాలకి శిరస్సు వంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిగతా వాటికే తల వంచాల్సి వస్తుంది. అందుకని నమస్కారం మీరు ముక్కులో పెట్టేసి నోట్లో పెట్టి చెవుల్లో పెడితే నమస్కారం కాదు. నమస్కారం అంటే ఇలా హృదయం ఈ గుండె రెండింటి మధ్య 2 బటన్లు పెట్టి ఇలా ఎదురుకుండా పెట్టి నమస్కారం పెడితే అది హృదయ నమస్కారం. అప్పుడు తల ఉంచాలి. ఆ తర్వాత నమస్కారం హృదయ నమస్కారం తర్వాత ముఖ నమస్కారానికి తల ఉంచక్కలేదు. పాద నమస్కారానికి తల ఉంచక్కలేదు. శిరో నమస్కారానికి ఊర్ధ నమస్కారానికి కూడా తల ఉంచక్కలేదు. మొదటి 3 నమస్కారాలకే తల వంచేది. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతంలో చెప్పాడు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై అని. తల ఎప్పుడు ఎత్తుండాలి. తలంచుకునేవాడు, తప్పు చేసిన వాడు, సేవకుడు తలంచుకుంటారు. మీరు తప్పు చేశారా? ఎందుకు తలంచుకుంటారు? పదే పదే తలంచుకుంటున్నారంటే మీరు తప్పు చేశారనమాట. మీరు రాజులా ఉండాలనుకుంటున్నారా? సేవకుడులా ఉండాలనుకుంటున్నారా? అప్పుడు తలెత్తి ఉండాలి. రాజు తలంచుకుంటాడా? తలెత్తాడా?